అదొక ఊరు. ఆ ఊర్లో ఇలాగ మీటింగ్స్ కొరకు వెళ్ళాను. మీటింగ్ అయిపోయిన తర్వాత భార్య భర్త ఇద్దరు పిల్లలు వచ్చినారు. పిల్లలు ఇన్స్ట్రుమెంట్ చదువుతున్నారు. నేను గదిలో ఉన్నప్పుడు ప్రార్థన చేయమన్నారు. సరే చేస్తాను, విషయం ఏంటి చెప్పండి అన్నారు. భార్య భర్తలు అన్నారు, మేము క్రైస్తవేతర కుటుంబం నుండి వచ్చినాం. యేసుప్రభు అంటే మాకు తెలియదు. మేము వ్యాపారం చేసుకున్నాం, ఏది కలిసి రాలేదు, అన్నీ నష్టపోయా, లక్షల అప్పు అయిపోయింది. పిల్లలు చూస్తున్నాగానే పెరిగి పైకి వచ్చినారు, ఇన్స్ట్రుమెంట్ దాకా వచ్చినారు. స్తంభాల్లాగా పెరుగుతున్న పిల్లల భవిష్యత్తు చూస్తే మా కడుపు తరక్కపోతుంది. మా అప్పులు చూస్తే మాకు అన్నిట నీళ్లు ఆగిపోవడం లేదు. బ్రతకాలని మేము అనుకోలేదు. సరే, ఇప్పుడు ఏం జరిగింది చెప్పండి, మీరు ఎలాగ రక్షించబడ్డారు? ప్రభు యొక్క ప్రేమ మమ్మల్ని బలవంతం చేసింది. మీ దగ్గర ప్రార్థన చేయించుకోవాలని వచ్చిన మేము దేవుడికి మీకు కృతజ్ఞులమైనా. మీరు ఒక స్థలానికి 3 రోజులు మీటింగ్ కొరకు వచ్చినారు. మేము అక్కడే ఉన్నాం. మా ఇంటి కింద ఓనర్స్ ఉన్నారు, మరి క్రైస్తవులు చర్చికి వెళ్తారు. మేము వాళ్ళ ఇంటి పైన అద్దెకున్నా. మా కష్టాలు మా అవన్నీ వాళ్ళకి తెలుసు. ఓ దినాన మొదటి రోజు మీ మీటింగ్లు స్టార్ట్ అవుతున్నాయి. వాళ్ళు వచ్చి మీటింగ్కి రండి, ఇట్లా వాక్యం చెప్తారు, ప్రభుని గురించి చెప్తారా అన్నారు. మేము అన్నాము, మేము రాలేములేండి, ఏదో ఖచ్చితంగా రండి అన్నారు. మా రోజు కుటుంబముగా కలిసి ఈ యాత్రను అంతం చేసుకోవాలని అవసరమైన సామాగ్రి తెచ్చుకున్నాం. అప్పుడే తలుపు శబ్దమైంది. మా ఇంటి ఓనర్ వచ్చినాడు. మేము లోపలికి రానియకుండా తలపు ఇటు తీసి మాట్లాడాం. టైం అయింది, గుర్తు చేస్తామని వచ్చాను అని అన్నా. సరేనండి వచ్చేస్తామని ఆయనకి చెప్పాను. ఆయన వెళ్ళిపోతే తలపేసాను వచ్చినాను. మా ఆయనతో నేను చెప్పాను, దేవుని మాటలు విని చనిపోతే మంచిది కదా. మీటింగ్కి వెళ్ళొచ్చిన తర్వాత మనం అందరూ చనిపోవచ్చులే, చనిపోతే మన ఆత్మలకైనా తృప్తి ఉంటుంది కదా అనుకున్నా. సామాగ్రి అంతా పక్కన పెట్టాం. వచ్చి మొదటి రోజు కూడికిన్నా. మాకు తెలియకుండే ప్రభు యొక్క ప్రేమ మమ్మల్ని బలవంత పెంచింది. మేము ఆ దినాన్ని ఆల్టర్ కాలకు స్పందించినాం, యేసుని అంగీకరించినాం. ఒకరికి తెలియకుండా ఒకరికి జరిగింది. ఇంటికి వెళ్ళాం. అప్పుడు భర్త అన్నాడు, అమ్మాయి ఇంక మనం చనిపోయిన అవసరం లేదు, యేసుప్రభు మనల్ని ప్రేమిస్తున్నాడు కదా. నేను అదే అన్నాను, మనం చనిపోవాల్సిన అవసరం లేదండి, యేసుప్రభు ప్రేమిస్తున్నాడు అని విన్నాం కదా. మా దగ్గర ఉన్న చాప దాని మెటీరియల్ అంతా తీసుకెళ్ళి మా ఇంటికి చాలా దూరంలో ఉన్న డ్రైనేజ్ కాలంలో దాన్ని పడేసి వచ్చిన. ప్రభు మా జీవితాల్లో మార్చినాడు. ఇప్పుడు దేవుడు మమ్మల్ని కనికరించినాడు. పిల్లలు గొప్ప స్థానంలోనికి రావడానికి, బీటెక్లు చదవటానికి దేవుడు సహాయం చేసినాడు. మేము చిన్న వ్యాపారాలు పెట్టుకున్నాం, దేవుడు దాన్ని అంచెలంచెలుగా దీవించినాడు. ఇది నాన్న మేము బ్రతికున్నామంటే యేసుప్రభు యొక్క శిలువ రక్తము, ఆయన సువార్త మీ ద్వారా ప్రకటించబడ్డాం. ఈ 2 కారణాలు అయ్యాయి. అందుకనే మీకు థ్యాంక్స్ చెప్పదామని వచ్చాం. ఇలా భవిష్యత్తు నువ్వు కూడా ఆలోచిస్తున్నావా? అయ్యమ్మా ఎందుకు ఈ బ్రతికి అనుకున్నావా? మమ్మల్ని బాదుకునేటట్లుగా దేవుని సన్నిధిలో ఏడుస్తున్నావా? మేము మీకు ప్రకటించే వర్తమానం ఏంటంటే, మిమ్మల్ని ప్రేమించే వ్యక్తి ఉన్నాడు, మీ కొరకు కన్నీరు కార్చే వ్యక్తి ఉన్నాడు, మిమ్మల్ని కౌగలించుకునే వ్యక్తి ఉన్నాడు. ఆయన పేరే యేసు. నిన్ను ప్రేమించి నీ కొరకై సెలవులో వేలాడదీయబడిన లోక రక్షకుడు యేసు చేతుల చాప ఆహ్వానిస్తున్నాడు. యేసు వద్దకు వస్తావా?